పుష్ప 2లో శ్రీలీల కిసిక్ ఐటమ్ సాంగ్ లో అద్దరగొట్టింది. ఈ ఒక్క పాటతో శ్రీలీలకి బోల్డ్ అంత పేరు వచ్చింది. ఇప్పటికీ డాన్సింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీలకు పుష్ప 2లో కూ కిసిక్ సాంగ్ తో క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. సక్సెస్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్న శ్రీలీల ఇప్పుడు ట్రాక్ మార్చింది. ఈ మధ్య గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. తాజాగా పుష్ప 2లో కిసిక్ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శ్రీలీల క్రేజ్ డబుల్ అయింది. అయితే సడన్ గా శ్రీలీల యూటర్న్ తీసుకుంది. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఎంత రిక్వెస్ట్ చేసినా తగ్గేదేలే అంటోంది. అది రెమ్యూనరేషన్ విషయంలో కాదట. ఇంతకీ శ్రీలీల యూటర్న్ స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి. శాండిల్వుడ్ నుంచి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల. హీరోయిన్గా కన్నడ నాట ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కన్నడంలో చాలా సినిమాలు చేసింది. నెక్స్ట్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రాఘవేంద్రరావు పెళ్లి సందడి మూవీతో ఇంట్రడ్యూస్ అయింది. ఫస్ట్ తెలుగు మూవీతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది ఈ కన్నడ కస్తూరి. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో మూవీ చేసింది. రవితేజ ధమాకా మూవీ భారీ హిట్ అయింది. ధమాకా బ్లాక్ బస్టర్ అవడంతో శ్రీలీల పేరు టాప్ హీరోయిన్ల లిస్టులో జాయిన్ అయిపోయింది. రీసెంట్గా గ్యాప్ లేకుండా బిజీగా మూవీలు చేస్తోంది ఈ క్యూటీ. ఆఫర్స్ వచ్చాయని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సైన్ చేసింది శ్రీలీల. అయితే మూవీలు పూర్తయ్యాయి కానీ సరైన హిట్స్ మాత్రం శ్రీలీలకు దొరకలేదు. కాల్ షీట్ ఖాళీగా ఉంటే చాలు, మేకర్స్ అడిగిందే తడవు, ఏ హీరో అయినా మూవీ ఓకే చేసింది. టాలీవుడ్లో దాదాపు అందరితోనే యాక్ట్ చేయడానికి సిద్ధమైంది. కానీ ఇన్నేళ్లలో శ్రీలీలకు కావలసినంత సాలిడ్ సక్సెస్ రాలేదు. శ్రీలీల కెరీర్ను సుకుమార్ టర్న్ చేశారు. కిసిక్ అంటూ పుష్ప 2లో శ్రీలీల చేసిన సందడి అంతా ఇంతా కాదు. పుష్ప 2లో శ్రీలీల చేసింది ఓ ఐటమ్ సాంగ్ అయినా హీరోయిన్కు వచ్చినంత పేరొచ్చింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం శ్రీలీల కెరీర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ ఐటమ్ సాంగ్ కిసిక్ సాంగేనట. ఇక లైఫ్లో మళ్లీ ఐటమ్ సాంగ్ చేయనని డిసైడ్ అయిందట. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర్లో కూడా ఓ ఐటమ్ సాంగ్కి శ్రీలీలను యాక్ట్ చేయమని మేకర్స్ అడిగారట. ఆ ఆఫర్ని శ్రీలీల స్మూత్గా రిజెక్ట్ చేసిందని ఫిలిం నగర్ సర్కిల్స్లో టాక్. పుష్ప 2కు ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఐటమ్ సాంగ్ చేయడానికి శ్రీలీల ఓకే అందట. అంతేకాని ఇలాగే ఐటమ్ సాంగ్స్ చేయాలనే ఉద్దేశమే శ్రీలీలకు లేదట. పుష్ప పార్ట్ 1లో సమంత ఐటమ్ సాంగ్ చేయడంతో సెకండ్ పార్ట్లో తాను చేస్తే బావుంటుందని ఫీల్ అయి ఆఫర్ను శ్రీలీల యాక్సెప్ట్ చేసిందని ఆమె సన్నిహిత మిత్రులు అంటున్నారు. రీసెంట్గా ఇలాంటి ఆఫర్లు ఎన్నొస్తున్నా, ఎంత ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా శ్రీలీల నుంచి నో అనే సమాధానం వస్తోందట. ఎంత పెద్దవారితో చెప్పిస్తున్నా కూడా శ్రీలీల కేర్ చేయడం లేదట. ఎందుకు శ్రీలీల ఇలా మారిందని అడిగితే, చేస్తే హీరోయిన్గానే యాక్ట్ చేస్తా, లేకపోతే టూర్లకు వెళ్తా, ఇంకా కాదంటే ఇంట్లో ఖాళీగా ఉంటాను కానీ ఐటమ్ సాంగ్స్ చేయనని చెప్తోందట. త్వరలో నితిన్తో యాక్ట్ చేసిన రాబిన్ హుడ్ రిలీజ్ కాబోతోంది. మరోవైపు తమిళంలో శివకార్తికేయన్తో కూడా ఓ మూవీలో యాక్ట్ చేస్తోంది శ్రీలీల. ఇలాంటి టైంలో ప్రేక్షకులు తనను చూసే విధానం మారుతుందేమో అన్న భయంతోనే నో అంటోందని ఎనాలిసిస్ చేస్తున్నారు. మరోవైపు శ్రీలీలను గట్టిగా ఏమైనా అందామా అంటే మేకర్స్కు డైరెక్టర్లకు బాలయ్య గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే భగవంత్ కేసరి మూవీ నుంచి శ్రీలీలతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు బాలయ్య. బాలయ్య ఫ్యామిలీలో మెంబర్గా శ్రీలీలను చూస్తున్నారు. శ్రీలీలపై తనకున్న ఎమోషన్ను బయటపెట్టారు బాలయ్య. తేడా వస్తే బాలకృష్ణకు ఏమైనా ఫిర్యాదిస్తుందేమో అని భయంతో ఎవరూ గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నారట.